అంతా ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడు శక్తి, కాన్షియస్నెస్ అనబడే ఒక శక్తి, భగవంతుడి శక్తి కాన్షియస్నెస్, ఆయనకున్న పవర్, ఆ జ్ఞానము మానవుడి వరకు విస్తరించి వ్యాపించి వచ్చిందని, మన శరీరంలో నిర్మితమైన ప్రతి కణంలోనూ కూడా భగవంతుడు చిన్న కాన్షియస్నెస్ రూపంలో ప్రతి కణంలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని, ప్రతి కణానికి అందులో ఉన్నటువంటి అనేకమైన అణువుల చేత కదా కణాలు ఏర్పడ్డాయి. ఆ అణువు, ప్రతి అణువులోనూ భగవంతుడు ఒక బిందు రూపంలో ఉన్నాడని చెప్పుకున్నాం మొదట్లోనే. ఆ బిందు రూపంలో ఉన్న భగవంతుడి శక్తి మానవుడే కాదు, ఈ ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో, అన్నింటిలో కూడా అది ఉంది అని మనం గుర్తించాలని చెప్పి ఇక్కడ మనకు ఆ సంగతి తెలియజేశారన్నమాట. ఇప్పుడు మనము అసలు సబ్జెక్ట్ లోకి వచ్చి, ఈ అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి, అది మానవుడిలో ఎలా పనిచేస్తుంది, మానవుడిలో కాకుండా అచరాలు పడే వాటిల్లో కూడా ఇది ఉంది కదా, అది వాటిల్లో ఎట్లా పనిచేస్తుంది, మనలో ఎలా పనిచేస్తుంది, మనలో అది ఎట్లా డెవలప్ అయింది, ఆ డెవలప్మెంట్ తర్వాత దాని పెరుగుదల తర్వాత అది ఎలా అభివృద్ధి చెంది మన పర్ఫెక్షన్ పడే భగవంతుని దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది అనే దాని గురించి వేదాంత మహర్షి గారు ఇక్కడ మనకి 2-3 స్టేజెస్ లో చెప్పారు. మొదటి స్టేజ్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ అసలు కాన్షియస్నెస్ అంటే ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్. ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక క్రమమైన పద్ధతిలో ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో అన్ని జరగడం, అక్రమంగా తల్లకిందులుగా వంకర టింకర్లుగా ఏమీ జరగటం లేదు. ఇప్పుడు నక్షత్రాలు ఆకాశంలో, ప్లానెట్స్, గ్రహాలు ఉన్నాయంటే అవి ఒకదానికొకటి ఢీకొనకుండా, రాళ్ళకుండా, జారక, జరగక అవి అలా అక్కడ నిలబడిపోయి వాటి భ్రమణంలో ఉండి వాటి నుంచి కాంతిని, శక్తిని మనందరికి అందిస్తున్నాయంటే అది ఎవరు తయారు చేశారు? సృష్టిలో భగవంతుని యొక్క కాన్షియస్నెస్ అనే ఆ శక్తి వాటిని అట్లా నిలుపుతుంది. అది ఎవరు నిలపటం లేదు. అట్లాగే ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు మానవులందరిలో స్త్రీ గర్భంలో శిశువు పెరుగుతోంది అంటే మొదటి నెలలో వాళ్ళకి కణాలు వచ్చి, 2వ నెలలో ఆ కణాలు పెరిగి, 3వ నెలలో కాళ్ళు చేతులు వచ్చి, 4వ నెలలో కళ్ళు ముక్కు వచ్చి, ఒక క్రమ పద్ధతిలో బిడ్డ గర్భంలో పెరిగి 9వ నెల వచ్చేసరికి ఆ హెడ్ పార్ట్ ఆ టైంలో కిందకి తిరిగి సక్రమంగా తల బయటకు వస్తూ జననం తీసుకునే ఒక పద్ధతి క్రమంగా జరుగుతుంది. సైన్స్ ఏం జరుగుతుందో మనకి చెప్తుంది, కానీ ఇంత క్రమంగా ఎవరు జరుపుతున్నారు? ముందు తల తయారై తర్వాత కాళ్ళు తయారయ్యా? కాదుగా. ఒక క్రమమైన పద్ధతిలో అటు ప్రకృతిలో కానీ, ఇటు మనిషిలో కానీ, మన డైజెషన్ అంతే, మనం తీసుకున్న ఆహారం అంతే, సప్త ధాతువులుగా ఆహారం శరీరంలో తయారవుతుంది అంటే అన్ని ధాతువులు ఒక క్రమమైన పద్ధతిలో ఉదాహరణ తర్వాత ఒకటి తయారవుతుంది. ముందుది వెనక, వెనక ముందు తయారవుతాయి. అసలు సృష్టిలో కూడా ఇదే ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్. ఈ ఆర్డర్ ఆఫ్ ఫంక్షనే భగవంతుని యొక్క కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ మన అందరిలోనూ ఉంది, ప్రకృతిలో ఉంది అని తెలియజేయడం కోసమే ఈ చిన్న చిన్న ఉదాహరణలు అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమంటారంటే అచరాల్లో ముఖ్యంగా ఉంటుంది. అచరాల్లో ఉండేది ఫస్ట్ స్టేజ్ ఒకటే, భగవంతుడి యొక్క కాన్షియస్నెస్. అది ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ లో ఉంటుంది, అంటే క్రమమైన పద్ధతిలో ఉంటుంది. దానికి ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ అంటే క్రమమైన పద్ధతి ఇది ఎట్లా ఉంటుందంటారంటే ప్యాటర్న్, ప్రెసిషన్ అండ్ రెగ్యులారిటీ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో వాటిని స్థితి, గతి, క్రమము అంటారు. స్థితి, గతి, క్రమము. స్థితి అంటే అది తయారైన విధానం, అది తయారైన విధానం అన్నమాట. ఇప్పుడు ఈ సెల్ ఉంది, ఇది ఎన్నో కణాల చేత, అణువుల చేత తయారై ఒక రూపాన్ని దిద్దుకుంది. ఇది నిర్జీవి, అచరం. ఇది తయారవడానికి ఉపయోగపడింది కొన్ని కణాలు అన్నమాట. అదే రకంగా ఒక విత్తనం నాటుతాము, ఆ విత్తనం మొలక బయలుదేరుతుంది, వేర్లు, ఆకులు, కొమ్మలు ముందు బయలుదేరుతాయి. అది స్థితి అన్నమాట. అట్లా జన్మ తీసుకోవడం, తయారవడం స్థితి. గతి అంటే ఏంటంటే ఒక మామిడి విత్తనం లాంటివి నాటాం అనుకోండి, అది ముందు వేర్లు వస్తాయి, తర్వాత కాండం వస్తుంది, ఆకులు వస్తాయి, పెరుగుతుంది, పెద్దదవుతుంది, అయిన తర్వాత పువ్వులు వస్తాయి, పువ్వులు వచ్చాక కాయలు వస్తాయి, కాయ పండు అవుతుంది. ఆ కాయ కానీ పండుగ కానీ ఒక రుచి వస్తుంది, ఒక రుచి ఉంది. ఒక పెన్ను ఉంది, పెన్ను తయారవడానికి కణాల చేత నింపబడితే పెన్, అది దాని షేప్ సంతరించుకోవడం స్థితి, గతి అవుతాయి. ఆ గతి స్థితి, అది తయారవడమే స్థితి. గతి అంటే ఏంటంటే ఆ పెన్నులో ఇంకు పోసి మన అది రాయడానికి ఉపయోగపడుతుంది కదా, అది చేస్తున్న క్రియ గతి అన్నమాట. తర్వాత క్రమము అంటే ఏంటంటే ప్యాటర్న్, ప్రెసిషన్ అండ్ రెగ్యులారిటీ. క్రమము అంటే ఏంటంటే అది ఇంకా డీజనరేట్ అయిపోవడం, కొంతకాలానికి ఆ పెన్ వర్క్ చేయడం మానేస్తుంది,
కొంతకాలాన్ని మామిడి చెట్టు పెరిగి పెద్దదై పెరిగి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఒక రోజుకి అది నశించిపోతుంది. మనం కూడా అంతే, పుడతాము, పెరుగుతాము, ఇంత ఉంటాం, ఇంత ఉంటాం, ఇంత అవుతాం, తెలివితేటలు పెరుగుతాయి, వృద్ధులు అవుతాము, అనారోగ్యాలు పాలవుతాము, చనిపోతాము. ఇది స్థితి గతి క్రమము. ఈ రకంగా మూడు స్టేజెస్ లో ఉన్నది. మొదటి దశ ఆఫ్ కాన్షియస్నెస్, మొదటి దశ ఆఫ్ చైతన్యం, అదే జ్ఞానము. అది భగవంతుడి నుంచి లభించింది మనకి కాదు. ముందు మన అక్షరాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ 3 దశలు అక్షరాల్లో ఉంటుంది అనమాట. కదలే జీవులు, ప్లానెట్స్ లో కానీ, నక్షత్రాల్లో కానీ, పర్వతాల్లో కానీ, అట్లా ప్రాణాలు లేని వాటిల్లో ఉంటుంది. మానవుడి వరకు, ప్రాణుల వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ప్రాణులు ఎలా ఏర్పడతాయో మనం చెప్పుకున్నాము. ఆ శక్తి పరమాణువులు గుంపు అనబడే మాసెస్ లో ఒకలాంటి చలనం వచ్చి, సర్క్యులేషన్ వచ్చి, సెన్సేషన్ వచ్చి ప్రాణులు ఏర్పడ్డారు. మొదటి ప్రాణిగా చెట్లు ఏర్పడ్డాయి, వాటికి ఉండేది ఒకే ఇంద్రియము. రెండో ప్రాణిగా వామ్స్ ఏర్పడ్డాయి, వాటికి స్పర్శ అనే ఇంద్రియంతో పాటు, మొదటిగా ఉన్న స్పర్శ అనే చెట్లకు ఉన్న స్పర్శ అనే ఇంద్రియంతో పాటు దీనికి స్పర్శ తర్వాత నాలిక, రుచి అనే ఇంద్రియం ఉంటుంది, వామ్స్ అనబడే పురుగులకి. తర్వాత దశలో ఇన్సెక్ట్స్ తయారవుతాయి. ఈ ఇన్సెక్ట్స్ అన్న వాటికి ఈ రుచితో పాటు వాసన అనే ఇంద్రియం ఉంటుంది. అట్లాగే తర్వాత వాసన తర్వాత చూపు అనే దానికి ఇన్సెక్ట్స్ తర్వాత ఈ చూపు అన్న వాటికి రెప్టైల్స్ అంటారు, పాకే జీవులు, పాము, బల్లి లాంటివి. వాటికి చూపు అనే ఇంద్రియం ఏర్పడుతుంది. ఆ తర్వాత చూపు తర్వాత ఈ చెవులు అనే ఇంద్రియం ఏర్పడుతుంది యానిమల్స్ కి, పశువులకి, వాటికి. తర్వాత ఈ 5 ఇంద్రియాలు కాకుండా పరిణామ క్రమం అంటారు దీన్ని. దీనిలో మానవుడు 6వ ఇంద్రియంతో ఏర్పడతాడు. ఈ 5 ఇంద్రియాలు ఉంటాయి మానవుడికి. 6వ ఇంద్రియమే ఈ కాన్షియస్నెస్, ఈ జ్ఞానము, ఈ చైతన్యం. మానవుడు ఏర్పడ్డాడు. అది పరిణామ క్రమంలో కోట్లాది సంవత్సరాలు తీసుకుని ఎవల్యూషన్ లో ఏర్పడ్డాయి. గతంలో కూడా మనం చెప్పుకున్నాం వీటి గురించి. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఈ రకంగా మానవుడు తయారైన తర్వాత, తయారైనటువంటి ఈ మానవుడిలో కానీ, ప్రాణులు ఏట్లోనైనా కూడా ఈ స్థితి గతి క్రమము అనే కాన్షియస్ మొదటి దశ కాకుండా రెండవ దశ కూడా ఉంటుంది. దానికోసం ఈ పరిణామాన్ని గురించి ఇక్కడ చెప్పారు. ఈ రెండవ దశ ఏంటంటే కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్ లో. అనుభూతి, అనుభవము, విచక్షణ. అనుభూతి అంటే మనం ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మన కంటి ద్వారా వస్తున్న మన ప్రాణశక్తి తరంగము కంటి ద్వారా వచ్చి ఆ వస్తువుని ఇలా డాష్ చేస్తుంది, దాన్ని ఢీకొంటుంది. ఒక ఆవును చూసినప్పుడు ఆ ఆవును ఢీకొంటుంది అనమాట. దాని కాగ్నిషన్ అండి. ఆ కాగ్నిషన్ తర్వాత రెండోది ఏంటంటే అనుభూతి, అనుభవము. అనుభవం ఎట్లా ఉంటుంది? ఆ చిన్న ఆవు బొమ్మ చాలా చిన్నదిగా మారి, అది కూడా భగవత్ శక్తికి ఇట్లా కుచించుకుపోయే స్వభావం ఉంటుంది, ఎక్స్పాండ్ అయ్యే స్వభావం ఉంటుంది, ఇట్లా ఇట్లా. కాబట్టి ఆ పెద్ద ఆవు బొమ్మ ఏంటంటే ఈ తరంగం ద్వారా, విశ్వకాంత తరంగం ద్వారా లేదా జీవకాంత తరంగం ద్వారా, మనలో ఉన్న జీవకాంతం ద్వారా ఒక చిన్న ఆవులాగా చిన్న బొమ్మలే మన కంటికి వచ్చేస్తుంది. ఈ కంటిలోంచి ఏం చేస్తుందంటే ఈ చిన్న బొమ్మ మళ్ళీ ఒక డాట్ గా తయారీ మెదడులోకి ప్రవేశిస్తుంది. ఆ మెదడులో నుంచి ఆ డాట్ ఏం చేస్తుంది, మళ్ళీ మన శరీరంలో జీవకాంతం అనే భగవస్థితి ఉంది కాబట్టి ఆ భగవస్థితికి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉంది, కాంట్రాక్ట్ అయ్యే నేచర్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఆవు చిన్న బొమ్మాయి కంట్లో వచ్చి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉంది కాబట్టి ఆ డాట్ మళ్ళీ ఎక్స్పాండ్ అయిపోయి మన శరీరంలో ప్రవహిస్తున్న తరంగం ద్వారా మన ఈ జీవదాత కేంద్రం ఉంటుంది అక్కడ, అదే ఆత్మ జెనెటిక్ సెంటర్ అని గతంలో మనం చెప్పుకున్నాము. అక్కడ ప్రవేశిస్తుంది అనమాట. అక్కడ ప్రవేశించి అక్కడ ఒక చిన్న ముద్రలే ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన ముద్ర ఏమవుతుంది, మళ్ళీ ఆవును మనం చూడక్కర్లేదు. ఎప్పుడైనా ఆవు ఎలా ఉంటుంది అని మనం తలుచుకున్నప్పుడు ఆ ముద్ర ఏమవుతుంది, మళ్ళీ విస్తరించి వ్యాపించి మళ్ళీ జీవకాంత తరంగం అనే మన ప్రాణశక్తి ద్వారా పైకి ఇట్లా లేచొచ్చి మన మెదడులో ప్రవేశిస్తుంది. మెదడు దాన్ని తన ఆలోచన ద్వారా ఆవు ఎలా ఉంది, తెల్లగా ఉంది, లేదా ఇంకొక ఆవును చూసాను అది నల్లగా ఉంది, దానికి పొడుగు తోకుంది, దీనికి చిన్న తోకుంది, అది 2 లీటర్లు పాలిస్తుంది, ఇది 5 లీటర్లు పాలిస్తుంది అనే ఒక డిస్క్రిమినేషన్ చేయగలుగుతాం. అది కాన్షియస్నెస్ చేసే డిస్క్రిమినేషన్ అన్నమాట. ముద్రగా ఢీకొనడం అన్నది కాగ్నిషన్ అన్నారు. అది ఒక ముద్రలా వచ్చి మన ఆత్మ అనబడే జీవదాత కేంద్రంలో పడ్డం అన్నది కాగ్నిషన్. తర్వాత ఎక్స్పీరియన్స్ అంటారు, అది అనుభవం అయిపోతుంది.
ఆ తర్వాత అదేమవుతుంది, డిస్క్రిమినేషన్ అంటే అది మళ్ళీ ఆ ఆవును మనం తలుచుకున్నప్పుడు ఇంకా ఆవు మనం ఎదుర్కొండా ఉండక్కర్లేదు. ఆ ఆవు ఎట్లా ఉందో మనం డిస్క్రైబ్ చేసి చెప్పగలం. ఇప్పుడు తాజ్‌మహల్ చూసాం అనుకోండి, తాజ్‌మహల్ చూసి మన ఊరు నుంచి ఇంటికొచ్చి మన ఇంటికి వచ్చాక మన ఇంట్లో వాళ్ళకి తాజ్‌మహల్ ఎట్లా ఉందో వర్ణించి చెప్పగలుగుతాం. ఆ ముద్ర లేచి పైకి వచ్చినప్పుడు మనం దాన్ని చెప్పగలుగుతాం. అది తెల్లగా ఉంది, ఆగ్రాలో ఉంది, ఆయన కట్టించారు, ఆ రకంగా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది అని ఒక చక్కటి మాన్యుమెంట్ అని సెవెంత్ వండర్‌లో అని ఒకలాంటి దాన్ని గురించి చెప్పగలగడమే డిస్క్రిమినేషన్. కాబట్టి ఇక్కడ కాన్షియస్నెస్ ఎట్లా పనిచేస్తుంది మనిషిలో, కాన్షియస్నెస్ అనబడే జ్ఞానము, చైతన్యము, భగవత్ శక్తి ఎట్లా పనిచేస్తుంది, స్థితి గతి క్రమము ఉన్నాయి. అంటే ఆవు తయారవడము, ఆవు పెరగడము, ఆవు కొన్ని పనులు చేయడము, అది మేత తీసుకుని పాలు ఇవ్వడం, అలాంటి కొన్ని పనులు చేసింది. కాబట్టి అక్కడ స్థితి ఉంది, గతి ఉంది, క్రమము ఉంది. ఆ మూడు కూడా మానవుడిలో ఉన్నాయి. మనం పుట్టాము, పెరిగాము, కొన్ని పనులు చేస్తున్నాం, కొన్ని ధర్మాలు నిర్వర్తిస్తున్నాం. ఈ స్థితి గతి క్రమము అనబడే ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీతో పాటు కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ అనబడే మూడు కాన్షియస్నెస్ శక్తులు మనిషిలో కూడా ఉన్నాయి. అది మానవుల్లో ఉన్నాయి అన్నమాట. మానవుల్లో కాకుండా చిన్న చిన్న ప్రాణుల్లో కూడా ఈ స్పర్శ అన్నది అవి ఉన్నాయి, వాటిల్లో కూడా ఉంటాయి ప్రాణుల్లో. కాబట్టి ఇక్కడ కాన్షియస్నెస్ అనబడే ఈ చైతన్యము ఒక ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్. కాన్షియస్నెస్ అంటే ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ ఇందాక చెప్తున్నాం. అంటే క్రమంగా జరగడం, తల్లకిందులుగా జరగకుండా ఒక క్రమ పద్ధతిగా జరగడమే ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్. ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ చేయగలిగింది ఒక భగవత్ శక్తే. మనం ఏదైనా చేసామంటే తల్లకిందులు కాకుండా పనులు వేస్తాం. మనం చేసి పనులుగా దైవం యొక్క శక్తి ఎలా చేస్తుంది, ప్రతిదీ కూడా ప్రకృతిలో కానీ, నక్షత్రాలు కానీ, ప్లానెట్స్ కానీ, మనుషులు కానీ, చెట్లను కానీ, చెట్టు క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. ముందుగా కాయలు వచ్చేసాగా, విత్తనం పాటగా నాటగానే రావు కదా, అది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతిలోనే దాన్ని రావడాన్ని ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ స్థితి గతి క్రమమే కాకుండా కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ అంటే అనుభూతి, అనుభవము, విచక్షణ అనే ఈ శక్తులు మానవుల్లో కూడా ఉన్నాయని చెప్తున్నారనమాట. మానవుడిలోనే ముఖ్యంగా ఉంటాయి, మిగతా ప్రాణుల్లో కూడా ఉంటాయి. ప్రాణులు లేని వాటిల్లో ఒక స్థితిగతి క్రమమే. మనుషుల్లోకి వచ్చేసరికి స్థితిగతి క్రమంతో పాటు ఈ కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్, డిస్క్రిమినేషన్ ఉన్నాయి. ఇవి ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ. సెకండ్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్. ఈ రకంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు స్టేజెస్ ప్రతి ప్రాణిలోనూ ఉంటాయి. ప్రాణులన్నిటి మొదటి మూడు స్టేజెస్ ఒక అక్షరాల్లోనే ఉంటాయి. మానవుడిలో ఇంకా స్పెషల్ గా ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. అది ఒక మనిషికే సిక్స్త్ సెన్స్ అల్లే లభించింది. అదేంటంటే జ్ఞానం, అదే కాన్షియస్నెస్, అదే జ్ఞానము. ఈ కాన్షియస్నెస్ మానవుడిలో సిక్స్త్ సెన్స్ ఏంటంటే పర్ఫెక్షన్ అనబడే ఒక ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, భగవన్ముఖంగా ప్రయాణం చేయడానికి, ధ్యానాలు చేయడానికి, ధ్యానం ద్వారా కానీ, భక్తి మార్గంలో కానీ, పూజలు చేయడం కానీ, హారతులు ఇవ్వడం కానీ, భక్తిగా గుడికి వెళ్ళడం, ప్రసాదం తీసుకోవడం, భగవంతుని నమ్మడం, అంటే భక్తి మార్గమైనా, అంటే జ్ఞాన మార్గమైనా, ఇంకోటి కర్మ మార్గం. కర్మ మార్గం అంటే సొసైటీకి తగినంత సేవలు చేస్తూ, ఆ సేవలు వాళ్ళకి అందిస్తూ, ఆ ఫలితాన్ని మనం పొందుతూ, ఆ సేవ చేసిన ఫలితాన్ని పేదవాళ్ళకి వాళ్ళకి రక్షణ ఇస్తూ కొంత సర్వీసు చేయడం, అవే చేస్తూ ఇంటి ధర్మాన్ని మర్చిపోకుండా భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఎవరిని ఎంతవరకు చూసుకోవాలో కాపాడాలో అందరి పట్ల ఆ విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చడం అనేది కర్మయోగం అన్నమాట. కాబట్టి నువ్వు కర్మలు నిర్వర్తించడం ద్వారా, భక్తి మార్గం ద్వారా, ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము అంటే ధ్యానాలు చేయడం ద్వారా కూడా ఏ రకంగానే కూడా ఆ పర్ఫెక్షన్ అనే ఒక లైన్ లో ముందుకు వచ్చి ఆ ఆరో సెన్స్ ని, సిక్స్త్ సెన్స్ ని ఉపయోగించుకుని భగవద్ దర్శనానికి వెళ్ళి భగవంతుడు నిలబడే బ్రహ్మని, ఆయన నుంచి ఒక శక్తి పరమాణువులు తయారయ్యాయని, ఆ పరమాణువుల నుంచి విశ్వం అంతా తయారైందని, విశ్వంలో ఒక భాగంగా చివరంశగా నేనున్నాను, నాలో ఉన్న శక్తి పరమాణులే, నేను ఆ భగవంతుడి యొక్క అంశమే అని తెలుసుకునేదాన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఈ భగవంతుడి నుంచి మనకు లభించిన ఈ కాన్షియస్ అనబడే ఈ చైతన్యము మనకు ఉపయోగిస్తుంది. ఈ పర్ఫెక్షన్ అనబడే ఈ ఇన్ఫినిట్ స్టేజ్ అనమాట ఇది. ఈ పర్ఫెక్షన్ అనబడే దీనికి వెళ్ళడానికి మనకు ఉపయోగపడే కాన్షియస్ మీద ఈ రియలైజేషన్ అంటారు. ఈ రియలైజేషన్ అన్నది మానవుడికి ఇందులో కాన్షియస్నెస్ అనేది 7వ అంశం అన్నమాట. మొదటి 3 స్థితి గతి క్రమము, రెండోది ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ, తర్వాత ఎక్స్పీరియన్స్, కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్. ఈ 6 కాకుండా 7వది మనలాంటి మానవులందరికీ
భగవంతుడిని ఒక వరంగా, ఒక గిఫ్ట్ గా, 6వ ఇంద్రియంగా మనకి లభించింది. కాబట్టి ఈ కాన్షియస్నెస్ అనబడే శక్తి ఎట్లా ఉంటుంది? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అనేది రియలైజేషన్ అనమాట. అది ఒక మానవుడికి లభ్యమైంది. దీన్నంతా కూడా ఈ ఉపన్యాసంలో మహర్షి గారు ఇంగ్లీష్ లో తెలియజేశారు. ఇప్పుడు మనం చివరగా ఒక 2 అంశాలు తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఇది మనలో ఎలా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఉంది, ఎట్లా పనిచేస్తుంది, అది ఒక అంశము. ఇంకొక అంశం ఏంటంటే, ఇది మానవుడిలో ఎలా పెరిగింది,